వేలు పెట్టి పైకి పుషింగ్ చేస్తే పైన క్యాప్ అయితే స్విచ్ క్యాప్ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. మనం ఫిల్మెంట్ గిట్లా ఇవంతా ఓకే ఉందా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికైతే ఇండివిజువల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈడైతే టచ్ కావట్లేదు, టచ్ కాక మనకు పవర్ సప్లై అయితే కావట్లేదు. ఈ బటన్ ట్రిప్ అయితే చూడండి, ట్రీడ్ కాగానే ట్రిప్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇండికేటర్ కూడా ఆఫ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ వర్క్ తెలుగు. వాటర్ కెటిల్, దీని ప్రాబ్లం వచ్చేసి పవర్ సప్లై అనేది రావట్లేదు. ఫస్ట్ అయితే దీనిపైన క్యాప్ అనేది ఈ విధంగా తీసేసుకుంటే దీని కింద స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, దీని కింద ఇంకో స్క్రూ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మనకు పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసి చూస్తే మనకు ఇండికేటర్ అయితే రావట్లేదు. నెక్స్ట్ పైన క్యాప్ అనేది తీసుకున్నాక లోపల స్విచ్ ఉంది కదా, ఈ విధంగా కింద వేలు పెట్టి పైకి పుషింగ్ చేస్తే పైన క్యాప్ అయితే స్విచ్ క్యాప్ ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, ఒక్కోసారి క్లిప్స్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, మనం పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని కిందికి ఇలా లాక్ చేయగానే మనకు లాక్ కావడం జరుగుతుంది. మళ్ళీ తీసేటప్పుడు సేమ్ అదే విధంగా తీసి పైనుంచి అయితే పుషింగ్ చేసుకోవాలి. చూడండి, పైన క్యాప్ తీసినాక ఈ విధంగా ఉంటుంది ఈ స్విచ్ అనేది. ఈ స్విచ్ పోతే కూడా మనకు దొరకడం జరుగుతుంది. ఈ స్విచ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కేబుల్స్ అయితే డైరెక్ట్ చేసుకునే స్విచ్ ప్రాబ్లం ఉందా లేదా కేబుల్ ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద మనం కెటిల్ ఓపెన్ చేసినాక కింద ఈ సెట్ అనేది చూడండి, పవర్ సప్లై రావట్లేదు. ఇండికేటర్ కూడా చూసుకుందాం. ఈ కింది పార్ట్ కూడా కింద బేస్ కూర్చునే పార్టు ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కెటిల్ కింద బేస్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. లోపల ఫేసు న్యూట్రల్ ఎర్తింగ్ అయితే సప్లై ఉంది కదా, ఇవి కేబుల్ సప్లై కరెక్ట్ ఉందా లేదన్నా చూసుకోవాలి. కింద ఈ బేసు ఇవి స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ సెట్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. చూడండి, దాని పక్కన లాక్స్ కూడా ఉంటాయి. ఇవి ప్లేట్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇది కూడా మనం ఓపెన్ చేసుకున్నాం. మనం ఫిల్మెంట్ గిట్లా ఇవంతా ఓకే ఉందా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. దానికైతే ఇండివిజువల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్విచ్ కూడా చెక్ చేసుకుందాం. స్విచ్ కూడా ఇట్లా అన్నీ ఓకే ఉంది. మనకు స్విచ్ చూడండి, ఇది ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. కింద ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేస్తే ప్లేట్ అయితే సపరేట్ అయిపోతుంది. ఆ స్క్రూస్ ఓపెన్ చేసినాక ఈ ప్లేట్ అయితే ఒకసారి మనం సపరేట్ చేద్దాం. కింది ప్లేటు, ఈ ప్లేట్ సపరేట్ చేసినాక కింద చూడండి దీనికి కాపర్ ప్లేట్ ఉంది. దీని ప్రాబ్లం వచ్చేసి వైట్ చిన్న పిన్ను మనం ప్రెస్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనకైతే సేమ్ ఇక్కడైతే టచ్ కావట్లేదు. టచ్ కాక మనకు పవర్ సప్లై అయితే కావట్లేదు. మిగతా స్పేర్ పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి కంప్లీట్గా మనకు అక్కడ స్క్రూ కనబడుతుంది చూడండి. ఆ స్క్రూ అనేది ఓపెన్ చేసి దానికి లైట్గా పేపర్ కొట్టేసుకోవాలి. ఈ చిన్న వైట్ కనబడుతుంది కదా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇది పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది కింద పడితే దొరకడం కష్టం. హీట్ కాగానే కటింగ్ కావడం జరుగుతుంది అండి. ఈ విధంగా ప్రెస్ అయిపోయి మనకి ఇక్కడ టచ్ కావట్లేదు. మనం పైన స్క్రూ ఓపెన్ చేసినాక సపరేట్ అయింది కదా, ఇది వచ్చేసి మనకు ఇక్కడ కార్బన్ వచ్చి అయితే పవర్ సప్లై కావట్లేదు. దీన్ని నీట్గా మనం కార్బన్ అది లేకుండా నీట్గా పేపర్ తోటి, సాల్ట్ పేపర్ తోటి, ఉప్పుకాయతో క్లీన్ చేసుకొని మళ్ళీ యాసిడ్గా ఫిట్ చేసుకుందాం. మళ్ళీ యాసిడ్గా అయితే క్లీన్ చేసుకొని ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా స్క్రూస్ పెట్టి చేసుకోవడం జరిగింది. లాక్స్ అయితే కరెక్ట్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయాక పైన చూడండి కెటిల్కు పుషింగ్ చేయగానే ఈ పైన క్యాప్ అయితే లాక్ కావడం జరుగుతుంది. లాక్ అయిపోయింది. కెటిల్ అయితే ఒకసారి వాటర్ పోసి మనం ఆన్ చేసి చూసుకుందాం. మనకు ఇప్పుడు బటన్ ఆన్ చేయగానే కింద ఇండికేటర్ అయితే రావడం జరిగింది కదా. సో ఈ వాటర్ హీట్ అయినాక మనకు ఆటో కటింగ్ అవుతుందా లేదనేది చూసుకోవాలి. స్పేర్ పార్ట్స్ అయితే ఏం పోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ కూడా చాలా హీట్ అయిపోయినాయి. అయితే వర్కింగ్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి అయితే కొన్ని కూల్ వాటర్ పోసుకొని మళ్ళీ ఆన్ చేసి చూసుకుందాం. ఈ బటన్ చూడండి, ఈ బటన్ అయితే మనకు ట్రిప్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్ చేసా. ఈ బటన్ ఆన్ చేసి కొన్ని కూల్ వాటర్ అయితే మళ్ళీ పోయడం జరిగింది. మళ్ళీ మనకి ఇక్కడ బటన్ అయితే ట్రిప్ కావాలి. ఒకసారి కంటిన్యూగా అయితే చూడండి, మనకి ఇక్కడ బటన్ అయితే ట్రిప్ అవుతుంది. ఈ బటన్ ట్రిప్ అయితే చూడండి, వాటర్ హీట్ కాగానే ట్రిప్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇండికేటర్ కూడా ఆఫ్ అవుతుంది. చూడండి, బటన్ అయితే ట్రిప్ అయిపోయింది. ఈ విధంగా కెటిల్ అయితే మనం రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ మనం బటన్ నొక్కినా కానీ ఆగట్లేదు. ఆ టెంపరరీ కాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.